మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కనుమ ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు రాత్రి ఉప్పుతో ఒక పరిష్కారం చేస్తే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు అవుతాడని పెద్దలు అంటూ ఉన్నారు. మరి కనుమ రోజు ఉప్పుతో చేయవలసిన ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి వేడుకల్లో 3వ రోజును కనుమ పండుగగా రైతులకు ఎంతో ప్రత్యేకమైనది. తమ పశు సంపద కోసం రైతులు కనుమ పండుగ జరుపుకుంటూ ఉంటారు. కనుమ రోజు రైతులు ఆవులు, ఎద్దులతో తమకు ఉన్న అనుబంధాన్ని చాటుకుంటూ ఉంటారు. వాటితో ఈరోజు ఎలాంటి పని చేయించరు. ఉదయమే పశువులను శుభ్రంగా కడుగుతారు. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వాటి మెడలో గల్లు గల్లుమనే మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు. తర్వాత వాటికి హారతి ఇచ్చి పూజ చేస్తారు. పశువులకు కొత్త ధాన్యంతో వడ్డిన బొంగలికి తినిపిస్తూ ఉంటారు. కనుమ రోజు మినుములు తినాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. తెలుగు ప్రజలు కనుమ పండుగను జోరుగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు రాత్రి ఉప్పుతో ఒక పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. ఉప్పుతో ఎన్ని పరిహారాలు చేసినా లేదా ఉప్పుతో ఎన్ని పరిహారాలు చెప్పినా ఇంకా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందడానికి ఉప్పు పరిహారాలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. దీనికి ఒక రహస్యం ఉంది. అదేమిటంటే ఉప్పుకు లక్ష్మీదేవికి ఉన్న సంబంధం. క్షీరసాగర మదన సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. అలా జన్మించిన లక్ష్మీదేవి సముద్రుడిని సోదరుడిగా భావించింది. సముద్రంలో నుండి నేను ఉద్భవించాను కాబట్టి సముద్రుడు నా సోదరుడు అని భావించిన లక్ష్మీదేవి అప్పటి నుండి సముద్రంలో నుండి వచ్చిన ఉప్పుతో ఏ పరిహారం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఫలించే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఉప్పుతో ఏ పరిహారం చేసినప్పటికీ కూడా అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. అయితే చాలామంది డబ్బు విషయంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఒక చోట అప్పు చేస్తారు, ఆ అప్పు తీర్చడానికి మరొక చోట మళ్ళీ అప్పు చేస్తారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్పులు చేసి బాధపడుతూ ఉంటారు. ఆ అప్పులను క్లియర్ చేసుకోవడానికి, అసలు అప్పనేదే లేకుండా హ్యాపీగా ఉండడానికి కనుమ రోజు రాత్రి అంటే 6 తర్వాత చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా ఉన్నతమైన స్థితికి వస్తారు. మరి ఇంతకీ ఆ పరిహారం ఏమిటంటే ముందుగా ఒక గాజు గ్లాసును కానీ గాజు బౌల్ను కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులో నిండుగా గల్లులుప్పు పోయండి. దీనిని రాతి ఉప్పు, ఇంగ్లీష్లో రాక్ సాల్ట్ అని అంటారు. ఇలా గిన్నెలో లేదా గ్లాసులో ఉప్పు పోసిన తర్వాత ఆ ఉప్పుపై 3 చిటికల పసుపును 3 చిటికల కుంకుమను వేయాలి. ఇప్పుడు ఈ ఉప్పు పాత్రను మీ చేతిలో పట్టుకుని మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను సంకల్పించుకోవాలి. ఆ తర్వాత దీనిని ఎవ్వరూ చూడని ప్రదేశంలో పెట్టుకోవాలి. తరువాత ఏదైనా మంగళవారం నాడు ఈ ఉప్పును తీసి ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో పెట్టుకోవాలి. ఈ ఉప్పు ఎంతవరకు కరుగుతుందో అంతవరకు అలా కరగనివ్వండి. ఆ తర్వాత ఈ ఉప్పు నీటిని మనుషులు తొక్కని చోట వేసేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలకు మాత్రం ఆ నీటిని పోయకూడదు. పారే నీటిలో వేయవచ్చు. ఈ పరిహారాన్ని కనుమ రోజు చేస్తే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధల నుండి బయటపడతారు. కాబట్టి మీరు కూడా ఈ కనుమ రోజు రాత్రి ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.